ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు ఫస్ట్ వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30కి ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. జహనాబార్గ్ ద వండర్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. డెస్టినీ స్టార్ స్పోర్ట్స్లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక వీళ్ళిద్దరు ప్రీవియస్ 88 రికార్డ్స్ ప్లేయింగ్ 11 విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 240గా ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 205గా ఉంది. హైయెస్ట్ టోటల్ 438, లోయెస్ట్ టోటల్ 103గా ఉంది. హైయెస్ట్ చేతులు 438, లోయెస్ట్ డిపెండ్ 175గా ఉంది. ఈ పిచ్ అయితే లాస్ట్ థర్డ్ T20 జరిగిన పిచ్ బౌలింగ్కి స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. ఇక దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్కు రిజా హెన్రిక్స్, టోనీ డి జార్జి ఓపెనింగ్ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వన్రీ డర్సన్, కెప్టెన్ మకరం, హెన్రిక్ కల్సన్, డేవిడ్ మిల్లర్తో పటిష్టంగా ఉందని చెప్పాలి. స్పిన్ బౌలింగ్లో కేశవ్ మహారాజు, తరపుజ స్వామి స్పిన్ బౌలింగ్లో పాలు పంచుకొనున్నారు. వీళ్ళిద్దరూ వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్లో విలన్ మల్డర్, బర్గర్, లిజర్డ్ విలియమ్సన్తో పటిష్టంగా ఉందని చెప్పని. కానీ వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ కాదు, అందరూ యంగ్స్టర్స్. ఇక వీళ్ళ బౌలింగ్ పైన వీళ్ళ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక ఇండియన్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్తో ఇండియా ఓపెనింగ్ చేయనుంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రికు సింగ్తో పటిష్టంగా ఉందని చెప్పాలి. ఇక స్పిన్ బౌలింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్తో అద్భుతంగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్తో పటిష్టంగా ఉందని చెప్పాలి. కానీ ఫాస్ట్ బౌలింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఇండియన్ ఓపెనర్స్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఇక భారం అంతా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పైనే ఇండియన్ బ్యాటింగ్ ఉంది. ఇక వీళ్ళ ప్రీవియస్ 88 రికార్డ్ చూస్తే ఇప్పుడు వరకు 91 మ్యాచెస్ ఆడారు. ఇందులో దక్షిణాఫ్రికా 50 మ్యాచ్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా పూర్తిగా డామినేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇండియా 38 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. హోమ్ పిచ్లో ఆడటంతో దక్షిణాఫ్రికాకి ఇంకా కలిసి వచ్చే అంశం. పిచ్ కండిషన్స్ వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది. ఇక విన్నింగ్ ఛాన్స్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాకి ఇండియాకి బ్యాటింగ్ అయితే బలంగా ఉంది. ఇండియా బ్యాటింగ్ కంటే దక్షిణాఫ్రికా బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. బౌలింగ్లో ఇండియాకి దక్షిణాఫ్రికాకి ఫాస్ట్ బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే, స్పిన్ బౌలింగ్లో అయితే ఇద్దరికి బ్యాలెన్సింగ్గా ఉందని చెప్పాలి. ఇక వీళ్ళ ప్రీవియస్ 88 రికార్డు, పిచ్ రిపోర్టు, ప్లేయింగ్ 11 చూస్తే నేనైతే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరే టీం విజయం సాధిస్తుందో కామెంట్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దక్షిణాఫ్రికా బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియన్ బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. హోమ్ పిచ్లో ఆడటంతో దక్షిణాఫ్రికాకి కలిసి వచ్చే అంశం. పిచ్ కండిషన్స్ అంతా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఇండియా ఫాస్ట్ బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ కూడా లేదు, బ్యాటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుంది.